హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను మీషో నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే చేశానండి. ఇది మన మొక్కల కోసమే. ఇది ఆర్డర్ చేసినాక నాకు ఒక 7-9 డేస్ దాకా పట్టింది. చాలా రోజులే పట్టింది అనమాట రావడానికి. పార్సల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి వెయిట్ 9 to 10 kgs అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సరే, వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేశారు కదా, ఎంత ఉంటుంది అని వెయిట్ అయితే చూశాను. కానీ 9 to 10 kgs అయితే లేదు. ఎగ్జాక్ట్లీ అయితే 8 kgs, కొంచెం తక్కువ 8 kgs అయితే ఉంది. ఇంకా మనకి ఇంత తక్కువ కాస్ట్లో ఇంకా 8 kgs వచ్చిందని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇంకా సరే అని ఇప్పుడు మీ ముందుకైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనము మొక్కలు అయితే పెట్టుకుంటాం కదా, వాటికిలో పాటింగ్ మిక్స్ చేసుకోవడానికి కంపల్సరీగా అయితే ఇది కోకోపీట్ అయితే కంపల్సరీ అవసరం. కాబట్టి నేను ఎప్పుడు నర్సరీలో తీసుకుంటాను. ఈసారి అయితే ఆన్లైన్లో చూశాను, చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. అంటే ఆఫర్ ఉంది, ఆఫర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట. ఇది నేను May 5th అలా తీసుకున్నాను. అప్పుడు ఆఫర్ ఉండే, ఎప్పటి నుంచో చూశాను. ఇంకా అది సేవ్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడైతే తీసుకుందామనేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఇది మేలో బుక్ చేస్తే నాకు 10 days తర్వాత అయితే వచ్చింది. ఇది వచ్చేసి 8 to 9 kgs అన్నారు, కానీ 8 kgsే వచ్చింది. కానీ చాలా బెటర్ అండి. ఇంత వెయిట్తో అయితే ఇంత తక్కువ కాస్ట్లో అయితే నాకు వచ్చింది. మీరు కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ అయితే ఇస్తాను. మీరు కూడా అయితే సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే తక్కువగా ఉందో అప్పుడైతే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. చాలా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా 2 బ్రిక్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్కటి 4 kgs లాగా ఉంది, కానీ చాలా వెయిటే ఉంది. ఒకటి వచ్చి 4 kgs, ఇలా 2 అయితే వచ్చాయి. నేను ప్రజెంట్ అయితే ఒక్కటైతే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడ డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేసి ఇచ్చారండి. ఎక్కడ ఇరగకుండా లీక్ అవ్వకుండా అయితే బాగానే ఉంది. ఇది ఒక్కటి కొంచెం ఇలా పేపర్ చినిగింది అంతేగాని. ఇంకోటి, అదే రోజు నేను గ్రో బ్యాగ్స్ కూడా బుక్ చేశాను. ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా అని గ్రో బ్యాగ్స్ కూడా బుక్ చేశాను. ఇవి వచ్చేసి 20 అయితే పడ్డాయండి. ఇది 311 రూపీస్ అయితే 20 bags, 2 rupees ఆఫ్ అన్నమాట. ఇంకా 311కి బుక్ చేస్తే 309 రూపీస్కి నాకు 2 bags అయితే వచ్చాయి. 309 రూపీస్ అంటే ఇక 310 రూపీస్ అనుకోండి. 310కి 20 bags వచ్చాయి. వీటి సైజ్ వచ్చేసి 24 x 40 సెంటీమీటర్స్ అనమాట. నా మిద్దె తోటలో ఉన్న గ్రో బ్యాగ్స్ అన్నీ ఇదే సైజు. నేను ఇలా అన్నీ మీషోలోనే బుక్ చేశాను, కానీ ఇప్పటివరకు చాలా క్వాలిటీ అయితే ఉన్నాయండి. ఒక్క బ్యాగ్ కూడా చిరిగిపోకుండా నీట్గా అయితే ఉన్నాయి. నేను 3.5 years నుంచి మిద్దె తోట ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను గ్రో బ్యాగ్స్లోనే పెట్టుకున్నాను. అవి నీట్గానే ఉన్నాయి, ఇంతవరకు అయితే పాడవ్వలేదు. ఇంకా వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ వస్తున్నప్పుడు చినిగిపోతూ ఉంటాయి కదా, అలా అయితే ఏ బ్యాగ్ అయితే చినిగిపోలేదు. మనం ఇందులో వంగ మొక్కలు, బెండ మొక్కలు, గోరుచిక్కుడు, ఇలా అన్ని టమాటా మొక్కలు ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఒకటి కాకపోయినా 2-3 పాదులు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, చాలా క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను కోకోపీట్ తీసుకున్నాను కదా, అది నేను ఇప్పుడు ఇందులో వాటర్లో అయితే నానబెట్టి చూపిస్తాను. ఇలా పెద్ద టబ్ తీసుకున్నాను. ఇది 100 రూపీస్ టబ్ కదా, ఆ 100 రూపీస్ టబ్లో వాటర్ అయితే కొన్ని పోసి అందులో అయితే ఈ కోకోపీట్ని అయితే వేశాను. ఇందులో నానబెడుతున్నాను. ఇందులో చూడండి, ఇలా వాటర్లో నానబెడితే అది వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇది వచ్చేసి కోకోపీట్ నేను రేట్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి 322 రూపీస్ అండి. 222 రూపాయలు నేను తీసుకున్నప్పుడు. ఆఫర్లో అయితే 14 రూపీస్ ఆఫ్ అయింది. ఆఫ్ అయితే 308 రూపీస్కి కోకోపీట్ అయితే వచ్చిందండి. 8 kgs, కానీ చాలా తక్కువలో 8 kgs అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు అయితే నర్సరీలో తీసుకుంటాను, అక్కడ వచ్చేసి 300 రూపీస్కి 5 kgs అలా వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు 300లో నేను ఇలా 8 kgs తీసుకున్నాను. చాలా మొక్కలు అయితే మనం పెట్టుకోవచ్చు ఇలా. కానీ చాలా వరకు అయితే మంచిగానే ఉందండి, క్వాలిటీ కూడా బాగుంది. ఎలాంటి డస్ట్ కానీ ఎలా లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే అనిపించింది నాకు.
ఇది కూడా అదే రోజు 5th రోజే నేను బుక్ చేసుకున్నాను. మ్యాక్సిమం 10 days అయితే పట్టిందనమాట రావడానికి. కానీ ఇప్పుడు ఆఫర్ ఉన్న ప్రైస్ చూస్తే 700 ఉంది. ఆఫర్ ప్రైస్ కాదు, కరెక్ట్ ప్రైస్ అయితే 700 ఉంది. ఆఫర్లో అయితే నేను ఇంకా చూడలేదు. ఒక్కొక్కసారి అయితే ఆఫర్ పెడతారు కదా, అప్పుడే నేను తీసుకున్నాను. మీరు కూడా ఇది లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్పుడు మీరు సేవ్ చేసుకుంటే మీకు కావాల్సినప్పుడు మీరు కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. నేను తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి ఆర్డర్. నేను పెట్టాను కదా, మీరు డౌట్ ఉండొచ్చు. చూడండి, నేను 322 రూపీస్ ఉంది. 14 రూపీస్ ఆఫ్ అయిపోతే 380 రూపీస్కి వచ్చింది. చూడండి ఇక్కడ నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను, ఎప్పుడు వచ్చింది అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇప్పుడున్న రేట్ అనమాట. 700 రూపీస్కి 10 kgs అని చూపిస్తుంది. కానీ మీరైతే ఇలా సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడైతే తీసుకోవచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో అనేసి నేను ఇవైతే పక్కన మెన్షన్ చేయడం చూపించాను. కానీ ఇవి చూపిస్తే మీరు నమ్ముతారు కాబట్టి అలా పెట్టానన్నమాట. చూడండి, ఈ టబ్బు నిండా అయితే వచ్చిందండి ఈ 4 kgs కోకోపీట్. చూడండి, ఇంత అయితే వచ్చింది. చాలా బాగానే ఉందండి. ఇంకా వీటిని కొంచెం ఆరబెట్టుకోవచ్చు, లేదంటే మనము పాటింగ్ మిక్స్ అయితే చేసుకోవచ్చు. నేను కొన్ని నారు పోసుకుందామనేసి నేను పాటింగ్ మిక్స్ అయితే చేస్తున్నాను. ఒక ట్రేలో కొంచెం వర్మి కంపోస్ట్, సాయిల్, కొంచెం కోకోపీట్ వేసుకొని సాయిల్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని నేను అంతకుముందు గ్రో బ్యాగ్స్ బుక్ చేసుకున్నప్పుడు 10 చిన్న గ్రో బ్యాగ్స్ వచ్చాయి. అందులో అయితే నేను సీడ్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో చూడండి, ఇందులో అయితే ఇలా పాటింగ్ మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే కొన్ని మొక్కలు అయితే నారు పోసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ లాంగ్ వంకాయ, క్యాప్సికమ్. ఇది పొడుగు వంకాయ వైట్, ఇది గ్రీన్ కలర్ వంకాయ. ఇంకా మిగతా ఇవి రౌండ్ ఉన్నాయి నా దగ్గర. పైన ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టట్లేదు. ఇవి లేవు ప్రజెంట్ అనేసి ఇవైతే ఒక్కొక్క బ్యాగ్లో 3 or 4 పెడుతున్నాను. ఒకటి రాకపోయినా 2 మొక్కలన్నా వస్తాయి కదా అనేసి ఇలా అయితే పెట్టాను. ఇప్పుడు చూపించిన ఈ సీడ్స్ అయితే నేను ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. ఈ ఆర్డర్ చేసిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆర్డర్ చేసుకోండి. ఇవి కూడా 50 వెజిటేబుల్ సీడ్స్, 50 ఫ్లవర్స్ వెజిటేబుల్ సీడ్స్ అయితే వచ్చాయన్నమాట. అవి కూడా 300లో ఇలా 100 సీడ్స్ అయితే వచ్చాయి. 100 వెరైటీస్ సీడ్స్ అయితే వచ్చాయి. ఇంకా నేను ఇవైతే మొక్కలు పెట్టేసుకొని ట్యాగ్స్ అయితే పెట్టాను. సీడ్స్ వేసి ట్యాగ్స్ అయితే పెట్టాను చూడండి. ఇందులో అంటే మనకి ఏవి అని తెలవడానికి అలా ట్యాగ్స్ అయితే పెట్టాను. ఇవి అండి నేను గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను చెప్పాను కదా కొత్తవి. అందులో ఇలా కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇవి అన్నమాట పైన పెట్టాను.